ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ హరికథకు జీవం పోస్తున్నారు హరికథ కళాకారిణి భారతి. ఆడపిల్లని చిన్నచూపు చూసిన ఎంతో మందికి తన ప్రదర్శనలకు వచ్చే అవార్డులతో సమాధానమిచ్చారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అవతరించిపోతున్న హరికథలకు తన ప్రదర్శనల ద్వారా జీవం పోస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ చేసి ఎంతో మంది నుంచి ప్రశంసలు పొందారు. హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్రధారిగా 3 గంటల పాటు కథాగానం కావిస్తారు భారతి. ఒకే వ్యక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి రసవత్తరంగా నటిస్తారు. నోటితో వాచికం చెప్తూ మృదు మధురమైన గానం పాడుతూ ముఖంలో సాత్వికము, కాలితో నృత్యము, చేతులతో ఆంగికము గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తారు. హరికథలో ఉన్న ప్రత్యేకత ఇదేనని భారతి అంటున్నారు. ప్రేక్షకులకు విసుగు రాకుండా పిట్టకథలతో మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ జనరంజకంగా హరికథను గానం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నా పేరు సప్పా భారతి భాగవతారిణి, మాది ఏలూరండి. నేను హరికథా కళాకారిణిగా గత 30 సంవత్సరాల నుండి ఈ కళారంగంలో ఉన్నాను. ఇప్పటికే 5,000కు పైగా హరికథ ప్రదర్శనలు ఇచ్చాను. పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను. ఎన్నో అవార్డులు రివార్డులు పొందాను. ఒక కళాకారిణిగా నేను ఎంతో ఆత్మసంతృప్తిని పొందుతున్నాను. నా ఆవేదన ఏమిటి అంటే, ఇప్పుడు సజీవ కళ జీవనదిలో ప్రవహిస్తూనే ఉంటుంది, ఉండాలి. ఇంకా ఈ కళ అంతరించిపోకుండా కొత్త వాళ్ళు, స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలు ముఖ్యంగా ఈ కళ పట్ల ఆసక్తి చూపాలని, తల్లిదండ్రులు ఈ కళయందు వారికి అవగాహన పెంచాలని మీ అందరికీ నేను ఆంధ్రజ్యోతి ద్వారా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇది కొంత నా ఆవేదన కూడా. మా అమ్మగారు శ్రీమతి బాలం నాగమణి భాగవతారిణి గారు, మా తండ్రి గారు శ్రీ బాలం సూర్యచంద్రరావు భాగవతులు. నాన్నగారు ఉద్యోగరీత్యా రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ అండి. ఆయనకి హరికథ అంటే మిక్కిలి మక్కువ ఎక్కువ. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాన్నగారు హరికథ డిప్లొమా చేశారు. పసితనం నుండి, బాల్యం నుండి వాళ్ళ హరికథలు నేను వింటూ పెరిగాను. అంతేకాకుండా మా అమ్మగారు ఏదైనా ప్రదర్శన వస్తే అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను కూడా వెంట తీసుకుని వెళ్ళేవారు. బాల్యం నుండి కూడా మా ప్రాథమిక పాఠశాల గ్రంథాలయంలో పాటల పోటీలు జరుగుతూ ఉండేవి. నాకు తెలియకుండానే అప్పటి చిత్రాల్లోని కొన్ని సాంగ్స్ నేను ఎంపిక చేసుకుని పాడుతూ ఉండేదాన్ని. ఆ పాటల వల్ల అందరికీ పాట బాగా పాడటం వల్ల గాత్ర శుద్ధి బాగుంది, మాట స్పష్టంగా ఉంది. ఎలాగ వారి తల్లిదండ్రులు కూడా ఆర్టిస్టులే కాబట్టి అమ్మాయి ఈ రంగంలో నిలబడితే కళకి ఎంతో వన్నె తెచ్చింది అవుతుంది అని చాలామంది నన్ను ప్రోత్సహించారు. అయితే గురుముఖతగా విద్య నేర్చుకుంటే రాణిస్తుందని మా తల్లిదండ్రులు ముందు చూపుతో తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపుర గ్రామంలో స్థాపించబడినటువంటి శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల, అది గురుకుల కళాశాల, అక్కడ శిక్షణ ఇప్పించారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా అవకాశాలు ఉంటాయండి. ఆటుపోట్లు అనేవి అన్ని రంగాల్లోనూ అన్ని చోట్ల ఉండేదే. మనం కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. రెండింటినీ సమభావంతోనే చూడాలి. ఆదరణ బ్రహ్మాండంగా ఉందండి, ఆ విషయంలో సందేహం లేదు. ఎందుకంటే ఒక హరికథా కళాకారిణిగా నేను కేవలం ఈ కళ మీదే, ఈ కళను జీవనాధారంగా మలుచుకుని నేను జీవిస్తున్నాను. ఇప్పుడు నెలకి ఎంత లేదని ఒక 20 ప్రోగ్రామ్స్ నేను చేస్తూ ఉంటానంటే సీజన్ అన్సీజన్ అనే లెక్క కాకుండా. చిత్తూరు జిల్లా వైపు అయితే మహాభారత కథలు ఎక్కువ వాళ్ళు ఆసక్తి కనపరుస్తారు. అలాగే ఇటు తూర్పు వైపు అయితే రామాయణం అంటే వారికి చాలా ప్రీతి. అంటే ఒక కళకి కానీ ఒక కళాకారుడికి కానీ ప్రాంతీయ తత్వం అనేది లేదు. కళాభిమానం, కళా పోషకులు అనేది ఉంటే ఆ కళ ఎక్కడైనా ప్రచారం అవుతుంది. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఏ గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది ఇప్పుడు 5,000 ప్రదర్శనలు చేశారంటే నాకే అతిశయోక్తిగా ఉంది. నేనేనా ఇన్ని ప్రదర్శనలు ఇచ్చాను, నా జీవితకాలం ఈ కళకే అంకితం కావాలన్నది నా అభిలాష. దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్లో కథాగానం చేశాను. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,
కర్ణాటక, తమిళనాడు ఇత్యాది రాష్ట్రాల్లో కథాగానాలు చేశాను. నేను రామాయణం, మహాభారతం, వీరబ్రహ్మం గారి సంపూర్ణ కాలజ్ఞాన సహిత జీవిత చరిత్ర, భాగవత కథలు, దాంతో కళ్యాణాలు కూడా, స్వామివారి కళ్యాణాలు ఉంటాయి, విడి కథలు, అవి కూడా చెప్తూ ఉంటాను. అవునండి, గౌరవ డాక్టరేట్, ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ పాండిచ్చేరి వారు గౌరవ డాక్టరేట్ బహూకరించారు. అతి చిన్న వయసులో అరుదైనటువంటి అదృష్టం ఇది. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రం వారు జాతీయ బంగారు నంది పురస్కారాన్ని కూడా బహూకరించారు. నా ఆకాంక్ష ఏమిటి అంటే తానాలో నేను కథాగానాలు చెయ్యాలని, ఖండాంతరాల్లో కూడా విస్తృతంగా మన భారతీయ సంస్కృతిని ఈ భక్తి ప్రచార సాధనమైన హరికథా రూపంలో ప్రదర్శనలు ఇవ్వాలని నాకు ఎక్కువ ఆకాంక్షగా ఉంది. పైగా ఏమిటంటే ఇది సకల కళా సమాహారం, శృతి, లయ, వినోదం, విజ్ఞానం, హాస్యం, భావ ప్రకటన, ఆనాటి పురాణ గాథలు, నేటి సభ్య సమాజంలో జరిగే స్థితిగతులు అన్నిటినీ మేళవించి ఎదురుగా కూర్చుని వినే శ్రోతల నాడి పట్టి చెప్పి మెప్పించే ప్రక్రియ, ప్రాచీనమైనటువంటి సంస్కృతికి ఈ కళ, ఈ హరికథ నిలువుటద్దం. ఇంకా మీరు ట్రైనింగ్ అయితే విమానం నడపడం తేలిక, హరికథ నేర్చుకున్న వేదిక మీద ప్రదర్శించడం చాలా కష్టం. మనం 100 పాళ్ళు మనం సాధన చేస్తే 25 పాళ్లే వేదిక మీద వస్తుందండి. ముఖ్యంగా భయం అనేది ఉండకూడదు. ఆ మైకులో పాడేటప్పుడు కానీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు కూర్చుంటారు కదా, వాళ్ళని చూసి అమ్మో అమ్మో అని భయపడితే ఏముంది, భయపడితే సగం పోతుంది. బ్రహ్మాండంగా ఉందండి భవిష్యత్తు, నో డౌట్, మీరు సందేహపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనిషికి ఇప్పుడు రాగాలు వింటే కొన్ని రోగాలు పోతాయి, రాగాలు వింటే రోగాలైపోతాయి. మీకు మార్కెట్లో ఎటువంటి వ్యాధికైనా మందు దొరుకుతుంది. మనోవ్యాధికి మందేది? మనోవ్యాధికి మందు వేసేవాడు ఒక కళాకారుడే.